వేల కోట్ల కుంభకోణంలో మంత్రులు, వేల కోట్ల కుంభకోణాలలో మంత్రులు ఉన్నారంట. వాళ్ళెవరో త్వరలో బయట పెడతా. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సీఎం రేవంత్ సినిమా డైలాగులకే పరిమితం, రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం, రైతు బంధునే భరోసాగా మార్చి మోసం చేస్తున్నారు. ఇది కథ. ఇప్పుడు నాకు తెలిసి రైతు భరోసా అంటే 15,000 కాదు, రైతు భరోసా అంటే 7,500. ఎందుకంటే పత్తి పంట వేసే వాళ్ళకి 10,000 కూడా రావు. కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 వస్తుండే ఎకరానికి, ఇప్పుడు 10,000 కూడా రావు. పత్తి పంట వేస్తే 7,500 వస్తాయి. ఇంకెందుకు తొందర? రేపు ఒక్కరోజు ఆగితే, ఇవాళ ఒక్కరోజు ఆగితే రేపు క్యాబినెట్ ఎవరెవరికి ఇస్తారు, ఎట్టెట్టి ఇస్తారు, రేపు క్యాబినెట్ ఇస్తుంది కదా అప్రూవల్, అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడదాం. వేల కోట్ల కుంభకోణాల్లో మంత్రులు ఉన్నారంట. నిన్ననేమో కేటీఆర్ కూడా మాట్లాడింది ఇదే అంశం. ఇవాళనేమో మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం నిప్పులేందే పొగొస్తుందా? మంత్రులు సొక్కం పూసలు, ఏం తింటలేరు, ఏం అయితలేరు. చెప్తున్నాం కదా, నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ మినిస్టర్లు ఇవాళ సీఎం కా నుంచి మొదలు పెడితే ఈ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద, వీళ్ళ దందాల మీద, వీళ్ళ శాఖల మీద ఒక్కసారి రివ్యూ చేస్తే సగం క్యాబినెట్ పోయి జైలునే కూర్చుంటుంది. అన్ని రకాల దోపిడీ జరుగుతూ ఉంది. సివిల్ సప్లైలో స్కామ్, R&Bలో స్కామ్, రోడ్లు రవాణాలో స్కామ్, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారిది మామూలుగా లేదంట కథ. చెప్తున్నారు వాళ్ళే, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ముఖ్యమంత్రి గారి శాఖలల్లో అద్భుతంగా స్వాహ మూటలు, సంచులు, మున్సిపాలిటీ వస్తుంది, ఈ గనులది, ఇటు హోంశాఖ అన్ని రకాలుగా ఎన్ని రావాలని అన్ని వస్తాయి. సినిమాటోగ్రఫీ అద్భుతమైనటువంటి మూటలు అప్పచెప్తా ఉన్నారంట. ఇవాళనే మనం ఒక ఇంటర్వ్యూ కూడా చేసినాం. బ్యాగులు తీసుకొని పోతా ఉంటారంట బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతుల కోసం. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి మీద చర్చ, ఇవన్నిటి మీద నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం విచారణ చేస్తే ఈ ముఖ్యమంత్రితో సహా సగం క్యాబినెట్ జైలునే చిప్పకూడి తినాల్సి వస్తుంది. అమాస ఏమంటారు, పున్నమ అమాస అంటాం కదా, అట్లా వస్తుంది మళ్ళీ ఆ రోజు ఆ కథ. వేల కోట్ల స్కామ్ చేస్తూ ఉన్నారంట. మరి ఎందుకు అది బయట పెట్టాలి? మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని బయట పెట్టాలి, ఆ సాక్ష్యాల ఆధారాలు కూడా బయట పెట్టాలి. ఏ మంత్రి ఎంతెంత మింగుతున్నారు, ఎంతెంత ప్రజల సొమ్ము తింటా ఉన్నారో బయట పెట్టాలి. ఈయన చెప్పినటువంటి మాటకి ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక ఎగ్జాక్ట్ స్టోరీ ఉంది, చూపిస్తా మీకు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పినటువంటి మాటకి ఇక్కడ చూడండి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు, మీ అవినీతి చూస్తే సిగ్గేస్తోంది. ఆడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పిన దానికి, ఇక్కడ పొంగులేటి చెప్పిన దానికి సింక్ అవుతుంది. మీరు చూడండి ఒక్కసారి. మీ అవినీతి చూస్తే సిగ్గేస్తోంది, ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా, ఎన్నిసార్లు చెప్పినా మారరా, సస్పెండ్ చేస్తే 4 నెలల్లో చేరొచ్చు అనుకుంటున్నారేమో, అలాంటి ఆటలు సాగనివ్వను, అవినీతి సొమ్మంతా కక్కిస్తా, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి హెచ్చరిక. ఏమంటున్నాడు? రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా ఆయన, రిజిస్ట్రేషన్ శాఖ ఆయన దగ్గరనే ఉంది కదా. అంటే ఈ రిజిస్టార్లు భూములు ఏమంటారు అమ్మడం కొనుగోలు చేస్తే మనం పట్టాలు చేసుకుంటాం కదా, మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కదా, ఆ రిజిస్టార్లు ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులలో బాగా భయంకరంగా ఉంటుంది అవినీతి. ఏదైనా భూమి అటు ఇటు ఉంటే దాన్ని ఆ రిజిస్టార్కి అప్పనంగా ఏమైనా అప్పచెప్పినాం అనుకో, ఎలాంటి భూమి అయినా రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. ఈ అక్రమాలు జోరు జరుగుతుంటాయి. ఆయన ఏమంటా ఉన్నాడు, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ అవినీతి చూస్తే సిగ్గేస్తుంది, మాకు మీ అవినీతి చూస్తే సిగ్గేస్తుంది, ఏసీబీకి పట్టిస్తా, మీ సంగతి చూస్తా. అంటే ఆయన కింద ఉన్నటువంటి ఆ శాఖలో, ఆ శాఖ మంత్రి కింద ఉన్నటువంటి అధికారులు అవినీతి చేస్తున్నారు అంటే మరి ఈయన ఏం చేస్తున్నట్టు? వాళ్ళ అవినీతిలో ఈయన వాటా ఎంత అన్నట్టు? మంత్రులు ఏ అవినీతి చేయకుండా ఉన్నారా? రైతు బంధు పైసలు 7,600 కోట్లు కేసీఆర్ పెట్టిపోతే ఎవరు తిన్నట్టు? అది అవినీతి కాదా? మీ కాంట్రాక్ట్ కంపెనీలకు అక్రమంగా ప్రభుత్వ సొమ్ము ఎట్లా మళ్ళినట్టు? అది అవినీతి కాదా? మీరు ప్రభుత్వంలో వండుకుంటా, మీరు మంత్రిగా వండుకుంటా, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా వండుకుంటా మీ కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం అవినీతి కాదా? అది మీరు మీకోసం కాదు కదా మంత్రులు అయింది, మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు కదా, మీ ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు కదా, మీ ఆర్థికమైనటువంటి బలాన్ని చేకూర్చుకోవడం కోసం కాదు కదా మీరు మంత్రులు అయింది, మీరు ప్రజల కోసం కదా. మరి మీరే మంత్రిగా ఉంటారు, మీ కంపెనీకే కాంట్రాక్ట్ ఎట్లు వస్తే ప్రభుత్వ కాంట్రాక్ట్లు, కొడంగల్ లిఫ్ట్, అందులో సగం కాంట్రాక్ట్ ఇనదే, అందులో అవినీతి కాదా అది? ఈ రకమైనటువంటి అవినీతులకు మీరు పాల్పడుతూ ఉన్నారు. నిజంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పింది 200% నిజం. వేల కోట్ల కుంభకోణాలలో మంత్రులు ఉన్నారు, ఇది నిజం, 200% నిజం. దీనికి ఇలా ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికలో వచ్చేటువంటి కథనమే సాక్ష్యం. దీంతో పాటు మొన్ననే వచ్చింది ఏసీబీ వార్షిక నివేదికను విడుదల చేసింది. దాంట్లో ఏం చెప్పింది?
65% అవినీతి పెరిగిపోయింది. ప్రభుత్వ అధికారులు మొత్తం లంచగొండల లెక్క తయారైపోతున్నారు. 100 మంది అధికారులు ఉంటే 65 మంది లంచం తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ నివేదికలో స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వమే చెప్పింది అది. అంటే మొత్తం ఓవరాల్గా తెలంగాణలో అధికారులు 70-80% అధికారులు లంచాలకు మారిగిరు. ఏమంటారు, ఆవు శీలం వేస్తే దూడ ఘటన వేస్తుందా? మీ మంత్రులు ప్రభుత్వము మీరే అవినీతికి పాల్పడతా ఉంటే మీ కింద పనిచేసేటువంటి అధికారులు అవినీతి లేకుండా పనిచేస్తారు. వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు అంటే వీళ్ళకంటే ఎక్కువగా వీళ్ళకు మించినటువంటి కొన్ని 100 రెట్ల స్కాములు అవినీతికి మీరు పాల్పడి ఉంటారనే కదా అర్థం. అంతే కదా. ఈ వార్త చాలా కీలకం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పింది 200% నిజం. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిని పక్కన పెట్టి చూసుకోవాలి.